ఎమ్మెల్యేల పెత్తనమే నడుస్తోంది కాంగ్రెస్ పార్టీలోని. ఇప్పుడు శ్రీకాంత్ రాజగోపాల్ రెడ్డి గారు డెఫినెట్ మాందర్ సాన్నిహితులు. అది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. మీరు ఈ మంత్ ఎండింగ్ లోపల దానిపైన ఒక క్లారిటీ చూసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ పిసిసి మా అధ్యక్షులు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎప్పటికప్పుడు ఏఐసి ఇన్ఛార్జ్ గారు కోఆర్డినేషన్ లో ఉన్నారు. ఇంకోటి ఇక్కడికి వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారి ఇష్యూ మాట్లాడుతున్నాం కాబట్టి ఆయనకు మంత్రి పదవి కావాలా. కాకపోతే ఇక్కడ ఆయన అన్న ఆల్రెడీ అదే సేమ్ పార్లమెంట్ నుంచి సేమ్ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళ అన్న ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. కాకపోతే ఎలక్షన్ ఇక్కడ మనం చూడాల్సింది అంటే వీళ్ళందరూ ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు తర్వాత ఎలక్షన్ సేమ్ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళ అన్నాన్ని మెన్షన్ చేస్తున్నారు. బట్ ఆయనకు నాకు ఏం సంబంధం, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇస్తే అది వేరు, బట్ మీ ఇద్దరు అన్నదమ్ములు మా రెండు కుటుంబాలు వేరు అన్న పాయింట్ ఆయన తీసుకొస్తున్నారు. ఇక మీరు జిల్లా విషయానికి వస్తే ఏకంగా ఖమ్మంకే 3 మంత్రి పదవులు ఉన్నాయి, మరి నల్గొండకి ఇస్తే తప్పేంటన్నది ఆయన తెర మీద తీసుకొస్తున్నారు. శ్రీకాంత్ మనకున్న టోటల్ మంత్రులు ఎంత 17 మంది తీసుకోవచ్చు. ఇంకా మనకున్న ఖాళీలు ఎన్ని? 2. అంత మనం ఎంతమందిని పెట్టుకుంటాం? సామాజిక సమీకరణాలు, సోషల్ ఈక్వేషన్స్ అని చూసుకోవాలి కదండి. ఇంకోటి దానికంటే ముఖ్యం ఏంటిదంటే ఇప్పుడు ఆయన సేవలు వాడుకోవాలి, కానీ ఎట్లా వాడుకోవాలి అనే సేవలు ప్రభుత్వంలో అది కూడా ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఇంకా 2 సంవత్సరాలు చాలా క్రూషియల్ గవర్నమెంట్ కి. అది మనం పాత కొత్త కలయికగా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు డెఫినెట్ కోఆర్డినేషన్ గా ముందుకు పోతేనే ఆ బండి నిజంగా మనగడ సాగించే ఎలక్షన్. ఇప్పుడు పిసిసి అధ్యక్షులు కూడా నిరంతరం ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ ఇవ్వరు. రాజగోపాల్ రెడ్డి గారికి డెఫినెట్లీ ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కానివ్వండి, ఒక సెక్షన్ ఆఫ్ వాళ్ళ కార్యకర్తలే కానివ్వండి, ఆ ప్రెషర్ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళందరూ ప్రత్యక్ష రాజకీయాలు చూస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ ఉంటుంది. మేము కాదనటం లేదు, కానీ ఏది కూడా చర్చించుకుని సంప్రదించుకోవాలి. దానికి అనుకూలంగా ఇష్యూ కూడా రిజాల్వ్ అయిపోయింది. వెరీ సూన్ మీరు అఫీషియల్ గా ముఖ్యమంత్రి గారి నుంచి కార్యాలయం నుంచి కానీ లేకపోతే పార్టీ అధ్యక్షుడు గారు స్పందిస్తారు ఈ విషయం పైన. కాంగ్రెస్ పార్టీలో బయట పార్టీ నుంచి అంటే కవర్ పార్టీ నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పెత్తనం నడుస్తోంది. అసలైనటువంటి జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. కనీసం వాళ్ళకి పదవులు కూడా ఇచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. ఇది జగిత్యాల విషయంలో మనం చూసాం, మొన్న తుంగతుర్తి విషయంలో కూడా లేటెస్ట్గా అదే చూస్తున్నాం. సో అదే జరుగుతుందా కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు మన పార్టీ జెండా పైన గెలిచిన వాళ్ళ పెత్తనం చెల్లుతుంది అంటే డేస్ మేమందరం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ప్రజలు వాళ్ళని గెలిపించినారు, కార్యకర్తలు వాళ్ళు న్యాయం చేయాలి, అది మేము చూసుకుంటాం. ఇప్పుడు వేరే పార్టీ నుంచి అయితే ఇవాళ రకం మా పార్టీకి ఒఫీషియల్ ఎవరు చేరలేదని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఒకవేళ కోఆర్డినేషన్ గ్యాప్ ఇక్కడ వస్తుంది, ఎవరైనా చేరితే మేము మాట్లాడచ్చు. ఇంకోటి అండి, ఇక్కడ ఏంటిదంటే ఎప్పుడైనా మా పార్టీ ఎప్పుడైనా సరే ఒకటి ఒరిజినల్ కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ కాదు, ఒక్కసారి కాంగ్రెస్ జెండా పట్టుకుని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కానీ, కాకపోతే సీనియారిటీ, సోషల్ ఈక్వేషన్స్, వాళ్ళకున్న పార్టీ కాంట్రిబ్యూషన్, లాయలిటీ అన్ని తీసుకుని బేరే తీసుకుని వేస్తున్నాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే డెఫినెట్లీ పదవులు ఉన్నాయి కొన్ని, ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు. అందులో తెలంగాణ కాంగ్రెస్ లో అసలైనటువంటి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. సో పాత ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈ మాటలు అన్నది ఎవరో కాదు, ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళే. మేము వైఎస్ఆర్ ఫాలోవర్స్ కాబట్టే, అసలైనటువంటి కాంగ్రెస్ వాళ్ళం కాబట్టే మా మీద ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు వాళ్ళు తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వేరు, సైకిల్ కాంగ్రెస్ వేరు అన్న చర్చ ఒకటి నడుస్తోంది. ఇప్పుడు శ్రీకాంత్, మీ అందరికి నేను సుపరిచితుని, వ్యక్తిగతంగా మాట్లాడటం, మేము అందరు డబ్బులు ఖర్చు పెట్టుకోలేదా, మా అందరు సీనియారిటీ లేదా, అన్ని ఉన్నాయి కదా, ఇందులో డివిజన్ ఏం లేదు. డెఫినెట్లీ ఏంటిదే కార్యకర్తల మనోధైర్యం, కార్యకర్తల వాయిసే ఇప్పుడు ఉన్న ప్రథమశ్రేణి నాయకులం అండి. అంతే అందరం ఓర్పు పట్టాలా. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ ఐడియాలజీ, కాంగ్రెస్ ఇష్టం పైన ముందుకెళ్తున్నారు. ప్రజల కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు అడుగుతున్నాం, కాంగ్రెస్ పేరు మీద రాజకీయాలు చేస్తున్నాం, అంతేగాని ఇంకా ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఇండైరెక్ట్ రాజకీయాలు ఎవరు తెలియదు శ్రీకాంత్ గారు ఇప్పుడు మాట్లాడాలంటే. కాకపోతే నేను ఒక్కరు క్లుప్తంగా చెప్తాను, మీరు తెర మీద పార్టీని వెనకేసుకొస్తున్నారు అర్థమవుతుంది, కానీ బట్ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ అట్లా లేదు కృష్ణ తేజ గారు. ఎందుకంటే నేను పార్టీ మారినటువంటి ప్రాంతాల్లో చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఆ ప్రతిపక్షాన్ని ఓడగొట్టిన నాయకులు ఉన్నారో, సో వాళ్ళే అంటే ఈ సొంత పార్టీ నాయకులు ఓడిపోతే ప్రతిపక్ష నాయకులు వాళ్ళ మీద గెలిచిన వాళ్ళు ఉంటారు, వాళ్ళే సొంత పార్టీలోకి వచ్చి వాళ్ళనే తొక్కేస్తున్నటువంటి ఎపిసోడ్లు మొదటి నుంచి వింటున్నాం, ఇప్పటికీ వింటూనే ఉన్నాం. ఇప్పుడు అట్లాంటిది ఏమైనా ఉంటే క్రమశిక్షణ కమిటీ ఉంది, పార్టీ అధ్యక్షుడు, అదొక ఆస్పెక్ట్. ఇప్పుడు 9.5 ఏళ్ళుగా పార్టీ అధికారంలో లేదు తెలంగాణలో. ఇప్పుడు పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. మన కాంగ్రెస్ పార్టీతో ఉన్న ప్రాబ్లం ఏంటిదో లేకపోతే మంచో ఏంటి అంటే ఇందులో సీనియర్లు ఎక్కువ, ఇందులో అట్లా కాంట్రిబ్యూషన్స్ ఎక్కువ, పోటీ ఎక్కువ, ఎవరైనా ఎదగచ్చు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటది. అక్కడే కదా ఇక అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తే ఎక్కడికైనా అది ప్రాబ్లమ్ గా చూడం, ఇది మాకు ఛాలెంజ్ గా చూస్తాం. వీళ్ళందరూ ఛాలెంజ్ నెరవేరిస్తే డెఫినెట్ పార్టీ మడగడ సాధిస్తుంది. ఎలక్షన్ ఇప్పుడు రేవంత్ అన్నట్టు 2034 కదా, ఇంకా 10 ఏళ్ళు వేసుకున్నా ముందుకెళ్ళి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ అనేది అసలు పనిచేస్తోందా? పనిచేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి న్యాయమా? సామాజిక వర్గాల పరంగా న్యాయం చేస్తుందా? తీన్మార్ మల్లన్న లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక న్యాయం అయితే, రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు ఏకంగా జానారెడ్డిని విమర్శిస్తే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే
ప్రభుత్వం అసలు ఏం పని చేస్తోందో అర్థం కావట్లేదు అన్నటువంటి విమర్శలు చేస్తే, యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి విషయంలో అసలు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో అర్థమవుతలేదు, ఏం పరిపాలన అర్థం కావట్లేదు అన్నటువంటి కామెంట్లు చేస్తే, మరి క్రమశిక్షణ కమిటీ అందరికి ఒకే న్యాయం ఎందుకు చేయలేకపోతుంది? క్రమశిక్షణ కమిటీ ఎప్పుడు అందుబాటులో ఉంది. మీకు నాకు మీ పాత్రికేయులు కూడా అందరికి తెలుసు. ఎవరిమైనా పోయి వాళ్ళ వినపాలు చేయొచ్చు, వాళ్ళ డిసిషన్స్ కూడా పారదర్శకంగా ముందుకు పెడతారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఏసీసీకి వెళ్ళిపోవచ్చు, అదొక ఆస్పెక్ట్. మీరు ఇందాక ఇప్పుడు యాదాద్రి టెంపుల్ బోర్డు గురించి మాట్లాడుతున్న స్థానిక ఎంపీ ఎమ్మెల్యే తో ఎండోమెంట్ మినిస్టర్ కన్సల్ట్ చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఓవర్ నైట్ ఆయన డిస్క్రిప్షన్ తో స్థానిక నాయకంగా రేపు రారు కదండి. ఏదో ఒక వార్త ఉండాలి, చర్చలని వస్తుంది, కానీ మనం డెఫినెట్లీ ముందుకెళ్ళాలి. రేపు గ్రౌండ్ పరంగా చూడాలంటే పార్టీలో ఉన్న పదవులని అందరికి సమానంగా పంచాలని ముఖ్యమంత్రి గారు అదొక కార్యరూపం తీసుకుని డిసిషన్ తీసుకున్నారు. పార్టీలో కాంట్రిబ్యూషన్, సీనియారిటీ, సోషల్ ఈక్వేషన్స్, జిల్లా అన్ని ప్రాతిపదికన అందరితో చర్చించాలని ముందుకెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి విషయం, జగ్గారెడ్డి గారి విషయం మాట్లాడుతున్నారు. ఎస్, దానికి కూడా సమన్వయం ఈ మంత్ ఎండింగ్ లోపల డిసిషన్ క్లోజ్ అయిపోతుంది. అది కూడా మీరు రాబోయే వార్తలు చూస్తారు. ఎందుకంటే ఆల్రెడీ డిసిషన్ జరిగింది, అది ఆయనకి తెలుసు. అది డిసిషన్ అనేది ఆయన నుంచి వచ్చి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి లేకపోతే పార్టీ అధ్యక్షుల కార్యాలయం నుంచి వస్తే మీకు బాగుంటుంది, కొంచెం వాల్యూ ఉంటుంది. మా వరకు మేము చెప్తాం. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక నానుడి బయటకు వచ్చింది, బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్ అని చెప్పేసి. అంటే ఉద్యమ తెలంగాణ బ్యాచ్ ఒకటైతే బంగారు తెలంగాణ బ్యాచ్ ఒకటి. బంగారు తెలంగాణ బ్యాచ్ ఎవరంటే పక్క పార్టీల నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ ఒకటైతే సైకిల్ కాంగ్రెస్ పార్టీ ఒకటి అన్నది ఒక చర్చ నడుస్తుంది. చాలామంది రాజకీయ విశ్లేషకులే నాతో మాట్లాడినటువంటి సందర్భం, ఆన్ ది రికార్డ్ మాట్లాడినటువంటి సందర్భం. సో ఎవరైతే పాత టీడీపీ వాళ్ళు ఉంటారో, ఈ మాటలు విశ్లేషకులు అనడమే కాదు, అనిరుద్ రెడ్డి లాంటి జడ్చర్ల ఎమ్మెల్యేనే బాహాటంగా అన్నారు. తెలుగుదేశం పార్టీ పెత్తనాలు నడుస్తున్నాయి, ఏపీ నుంచి వచ్చిన వాళ్ళ పెత్తనాలు నడుస్తున్నాయి, ఏం నడుస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆయనే చేసినటువంటి కామెంట్. సో ఇన్ని కామెంట్లు వచ్చిన తర్వాత కూడా ఇందులో రెండు విభాగాలనే, రెండు వర్గాలనే అనుకోవడానికి ఇంకా అనుమానం ఎందుకు? శ్రీకాంత్, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. 2004 నుంచి నేను రాజకీయాలు ఉన్నా కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఇదే టాకు. రాజశేఖర రెడ్డి గారు కోటరీ ఒకటి, లేకపోతే కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కోటరీ అప్పుడు ఒక దాని మీద నడిచింది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక్కడ ఒకటండి, ఆ రోజు పార్టీ అధ్యక్షుడు ఎవరు, ఆ రోజు పార్టీకి వాళ్ళు చేసే సేవలు ఏంటి, అందరిని బేరే చేసుకుని ప్రాతిపదికనే మేము ముందుకు వెళ్తున్నాం తప్ప, అంతే తప్ప నేను కాంగ్రెస్ ఉన్న పని చేయాలంటే అక్కడ 10,000 రావాలంటే అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు, ఇంకొకరు తెలుసు. ఇంకోటి బీఆర్ఎస్ గురించి మాట్లాడు, బి టీమ్ బ్యాచ్, వాళ్ళు ఉద్యమకారులను వాడుకుని అధికారంలోకి వచ్చినారు. ఓకే, తర్వాత బి టీమ్ బ్యాచ్ ఎప్పుడైతే క్యాప్చర్ చేసుకుందో ఓవర్ నైట్ అంతా బి టీమ్ బ్యాచ్ మొత్తం 17 మంది మంత్రులు మనం పెట్టుకోగలితే సగం మంది బి టీమ్ బ్యాచ్ మంత్రులు ఉండేసరికి ఆ టాక్ మొదలైంది. అక్కడ ఇక్కడ మనం కోఆర్డినేషన్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ వచ్చిన బ్యాచ్ ఏంటంటే అందరు పార్టీ ఇది నమ్ముకుని పార్టీ అధ్యక్షుడితో పార్టీ కసిగా పనిచేసిన మీ మీడియా పాత్రికేయులు కూడా ఇవాళ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటారు. ఎట్లా ఇది కృష్ణతేజ గారు, రేవంత్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు ఎవరైనా తీసి పెడితే కాదు కదా, వాళ్ళ సేవలు అట్లా ఉంటేనే గుర్తింపు వచ్చింది. కాబట్టి మనం ఏదైనా మెరిట్ ప్రాతిపదికన, సీనియారిటీ ప్రాతిపదికన ముందుకెళ్తాం. దానికి అనుకూలంగా మనం కూడా నమ్ముకోవాలి. రాజనీతి వేదిక కూడా అదే చెప్తా, సమన్వయమే అన్నిటికీ నిజంగా ప్రశ్నకి సమాధానం చెప్తాను మన శ్రీకాంత్. బట్ దీంట్లో ఎందుకు అంటే అందరూ మౌనంగానే ఉంటున్నారు? ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు కొంత కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టినా కానీ మంత్రులు కూడా మౌనంగానే ఉంటున్నారంటే ఏం జరుగుతుంది? ఏఐసిసి ఏమైనా అబ్జర్వేషన్ నడుస్తుందా? ఒక కేరళలో పట్టు మీదకి తీసుకొచ్చినట్టు, ఏకతాటిపైకి తీసుకొచ్చినట్టు, ఒక కర్ణాటకలో ఏకంగా ముఖ్యమంత్రి మార్పు జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ అంతే ఖచ్చితత్వంగా ఉన్నట్టు, తెలంగాణలో ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్లోనే కొట్లాటలు జరుగుతున్నా, గాంధీ భవన్ వేదికగానే జగ్గారెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజయ్ని విమర్శించినా కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ కానీ, క్రమశిక్షణ కమిటీ కానీ, పిసిసి కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? ఇప్పుడు ఒకటండి, సంజయ్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మా పార్టీ ఎమ్మెల్యే అయితే కాదు కదా. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సెక్రటేరియట్ రావచ్చు కానీ గాంధీ భవన్ రావాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన పార్టీ పరంగా, ఆయన పార్టీ అభివృద్ధి గురించి, ఆయన కాన్స్టిట్యూన్సీ గురించి ఆయన వస్తే ఆయన ఇష్టం అండి, అది వ్యక్తిగతం. మనం అభివృద్ధి కోసం పార్టీ కార్యాలయానికి రావాల్సినటువంటి అవసరం, కృష్ణతేజ గారు, అభివృద్ధి కోసం పార్టీ కార్యాలయానికి రావాల్సినటువంటి అవసరం ఏ ఎమ్మెల్యేకి లేదు. ఒక వేరే పార్టీ ఎమ్మెల్యేకి అయితే ఆయన రావాల్సింది ఎక్కడికి? సెక్రటేరియట్కి రావాలి, సీఎంఓకి రావాలి, ప్రభుత్వ అధికారిక నివాసాలకు రావాల్సినటువంటి హక్కు ఉంటుంది. బట్ ఇక్కడ క్లియర్ కట్గా జగిత్యాల ఎమ్మెల్యే అక్కడికి వచ్చారు, అక్కడి నుంచి జీవన్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగిరేసింది, సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేసింది అక్కడే కదా.
శ్రీకాంత్ ఆయన నన్ను తెలుసుకోవాలి. ఆయన పార్టీ సభ్యత్వం అయితే మేము ఇవ్వలేదు. సభ్యత్వం లేని ఆయన పార్టీ మెంబర్ కాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు ఆయన చెప్పాలా. కాకపోతే ఇక్కడ నన్ను ఇంకో మరి మరి క్వశ్చన్ అడిగిన దాని మరి గురించి సమాధానం చెప్పాలి. కడియం శ్రీహరి మీరు కూడా మంత్రులు ఎందుకు నిశ్శబ్దం కడియం ఉంటున్నారని చెప్పినారు. కడియం మీరు మంత్రులు యా యా కడియం శ్రీహరి కూడా పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఈ లెక్కన మీరు మాట్లాడే మాటలు బట్టి చూస్తే. మరి ఎందుకు కడియం శ్రీహరి విషయంలో మీ పార్టీకి చెందినటువంటి మంత్రి పిసిసి మహేష్ కుమార్ని కలిసి కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో బయటికి మీరు టెక్నికల్గా మా పార్టీ కాదని చెప్తున్నారని ప్రపంచం అంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు కాదు కదా ఇది. ఇదైతే మంచి క్వశ్చన్. వేరే వాళ్ళు కూడా అడిగారు, ఇప్పుడు మంత్రి గారు ఎట్లా కంప్లైంట్ చేస్తారు ఈ విషయం పైన, పార్టీ సభ్యత్వమే లేదు, పార్టీ ఎమ్మెల్యే కాదంటున్నారు కదా అని చెప్తే, డెఫినెట్ మేము కూడా అదే చెప్తున్నాం మొదటి నుంచి. ఆయన పార్టీలో ఆయనకి ఎటువంటి అది ఉండదు, స్కోప్ ఉండదు. ఆయనకు ఒకటే ఏంటంటే ముఖ్య కొండా గారిని పార్టీ పరంగా ఇట్లాంటి ఏమైనా నిర్ణయాలు జరుగుతుంటే ఇట్లాంటి ఏమైనా కోఆర్డినేషన్ గ్యాప్ ఇద్దరు మధ్యలో, ఎందుకంటే ఆయన కూతురుకి ఎంపీ కాబట్టి ఆ రకంగా ఆమెకు ఒక మారలీ ఒక ఉండాలని చెప్పి ఆయన వెళ్ళి పార్టీ అధ్యక్షుని కలవడం జరిగింది తప్ప, లేకపోతే కొండా సురేఖ గారు ఒక మంత్రి హోదాలో కేవలం ఈ వ్యక్తి ఒక కడియం శ్రీరేఖ గురించి కలిశారని నేనైతే అనుకోను, పార్టీ కూడా అనుకోదు. ఎందుకంటే ఆమె సముచితంగా న్యాయం పార్టీలో అందరికీ జరగాల. ఎందుకంటే ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటకుండా నేను ఉంటున్నాను, దానికి అనుకూలంగా వాళ్ళు కూడా ఉండాలని చెప్తుంది. అంతే తప్ప అక్కడ ఏదో కోఆర్డినేషన్ గ్యాప్. ఎందుకంటే అక్కడ కడియం శ్రీగారి గారి కూతురు స్థానిక ఎంపీ అక్కడ. ఆ ఒక్కటి పరిగణం తీసుకునే కొండా సురేఖ గారి కలవడం జరిగింది. ఇంకోటి ఇందాక నుంచి మీరు నాకు క్వశ్చన్ అడుగుతాం, దానికి సమాధానం చెప్పాలనుకుంటున్నా. మీరు మంత్రులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అన్ని అంటే ఎవరి శాఖలో వాళ్ళు పనిచేసుకున్నారు శ్రీకాంత్. మీరు చూడండి, మీ ఒఫీషియల్ జర్నలిస్ట్ చూస్తున్నారు, ఎవరి శాఖలు వాళ్ళు మౌనంగా చేసుకున్నారు. మంచిది కదా.